అసలు క్రియాయోగం అంటే ఏంటి? ఈ రోజున ఏ రోగాలకి డాక్టర్లు మూలాన్ని కనుక్కోలేకపోతున్నారు. మన దేశంలో వాళ్ళకన్నా ఇతర దేశాల్లో ఈ క్రియాయోగాన్ని చాలా సులభంగా, ఒక యోగి ఆత్మ కదా మొట్టమొదటి అందరికీ క్రియాయోగానికి మూలం. యోగం 3 రకాలుగానే ఉంది, కానీ అల్టిమేట్గా మన జీవిత కాలంలో అనుభవం కొద్దీ సంసార బంధం అంతా కర్మ. ఆ జీవుడు ఎవరో తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యం పొందడం యోగం. ఈ ప్రాణశక్తి మన లోపల ఎలా ఉంది అని పరిశీలించడమే శ్వాస మీద ధ్యాస. ఈ 4వ స్థాయిలో తురియాన్ని ఓంకారం, అదే ఆత్మ. అసలు ఈ పరాశక్తి క్రియాయోగం అనేది అంత సులువుగా అందరూ చేసుకునేదేనా? లలితా సహస్రనామమే బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, షోడశాక్షరి విద్య అని. ఈ హయ్యర్ వైబ్రేషన్ ఏమో వెలుగు అంటారు, ఈ లోయర్ వైబ్రేషన్ ని సౌండ్ అంటారు. బ్రహ్మణో వాయు, వాయో ఓంకార, ఓంకారో సావిత్రి, సావిత్ర్యాన్ గాయత్రి, గాయత్ర్యాన్ లోకాన్ భవతి. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈ రోజుల్లో మనందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, మనం సరైన గురువుని ఎలా పట్టుకోవాలి? సరైన గురువు మనకు దొరుకుతాడా, దొరకడా? ఎవరైనా ఒక మంచి గురువు ఉంటే చెప్పండి అని అందరూ అడుగుతారు. మంచి గురువు, మంచి గురువు, మంచి గురువు. మంచి గురువు మనకు దొరకాలంటే మనం మంచి శిష్యుడిగా మనం ఉంటున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. మనం మంచి శిష్యుడు లక్షణాలు మన లోపల పెరిగితే కనుక ఖచ్చితంగా మనకి మంచి గురువు దొరుకుతాడు. ఈ రోజుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా పూర్తిగా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆత్మజ్ఞానులుగా, గొప్ప యోగులుగా తీర్చిదిద్దాలి అనుకునే గురువులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. మరి అలాంటి వారిలో ఒకరు క్రియాయోగి శ్రీ ఆదూరి ఉదయ భాస్కర్ గారు. వారు ఈ రోజున మనం ఇంతకుముందు ఎప్పుడు వినని సాధనా రహస్యాలు, అంటే ఏ గురువులైనా కూడా ఇలాంటి విషయాలు మేము బయటకు చెప్పము, మా దగ్గరికి వచ్చి ఎంతో కొంత వాళ్ళు సేవ చేయాలి ఏదో ఒక రూపంలో, అప్పుడు మాత్రం వారికి దీక్షలు ఇస్తామని చెప్పే విషయాలు కూడా ఈ రోజున వారు మనకి తెలియజేయబోతున్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురు. నమస్కారం అండి. అంటే మేము మిమ్మల్ని కలిసిన తర్వాత మీకు ఎప్పుడైనా మీ పేరు రాసే ముందు కానీ క్రియాయోగి, ఆదూరి ఉదయ భాస్కర్ ఇలా రాస్తుంటాం, కానీ మీరు ఎన్నో రకాల పరంపరలు, ఎన్నో రకాల సాధనలు అన్ని కూడా పరిచయం చేస్తున్నారు. దాంట్లో మహాలక్ష్మి సాధన చేశారు, స్పర్శ ధ్యానం అని చేశారు, ఇంకా రకరకాలు ఎన్నో చేస్తున్నారు. కానీ మిమ్మల్ని మేము క్రియాయోగిగానే అనుకున్నాం. అంటే ఈ రోజు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు, అసలు క్రియాయోగం అంటే ఏంటి అనేది ముందు మాకు తెలియజేస్తే, అసలు ఈ క్రియాయోగంలో మీరు పరిచయం చేసిన క్రియాయోగం ఏంటి, దాన్ని ఏ విధంగా తీసుకుందాం చూద్దాం గురుగారు. తప్పనిసరిగా అండి. ఈ క్రియాయోగం మూలం మహావతార్ బాబాజీ. మన దేశంలో వాళ్ళకన్నా ఇతర దేశాల్లో ఈ క్రియాయోగాన్ని చాలా సులభంగా వాళ్ళు ఆచరించుకొని మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహం, అంటే దర్శనం అందరికీ కలగచ్చు, కలగకపోవచ్చు. ఇప్పుడు భగవంతుడు అంటే అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహం, బ్లెస్సింగ్స్ వస్తే చాలు. ఒక యోగి ఆత్మ కదా మొట్టమొదటి అందరికీ క్రియాయోగానికి మూలం. అలానే లహరి మహాశయ జీవిత చరిత్ర. మన ఇండియాలో ఈ క్రియాయోగానికి మూలమైన స్థానం బెంగళూరు హెడ్ ఆఫీస్. అక్కడి నుంచి 18 సిద్ధాస్ అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని అన్ని భాషల్లోకి రాశారు. అంటే 18 మంది సిద్ధులు ఉన్నారు మనకి. అందులో మహావతార్ బాబాజీ కూడా ప్రధానమైన సిద్ధుడు. అసలు క్రియాయోగం అనే దాని డెఫినేషనే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. ప్రామాణికంగా పతంజలి యోగ ప్రకారంగా అసలు సాధనన్నా అంతే. ఇప్పుడు మనందరూ సాధకులని, ఎంతోమంది ఎవరెవరు ఏ మార్గంలో ఉన్నా గురువు, శిష్యుడు, సాధకుడు అని అంటారు సామాన్యంగా. మరి సాధకుడి యొక్క కర్తవ్యం ఏంటి అంటే, సాధకుడిగా నేనున్నాను అని చెప్పుకోవడానికి అర్హత ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ లాగా. అసలు ఒక సాధకుడు నిలబడాలి ఆ గురు సాంప్రదాయంలోనే, మరి పక్కకు జరగక్కర్లే. అంటే భగవద్గీత ప్రకారంగా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం. యోగం 3 రకాలుగానే ఉంది, కానీ అల్టిమేట్గా మన జీవిత కాలంలో అనుభవం కొద్దీ మనకి కర్మ, సంసార బంధం అంతా కర్మ. ఆ తర్వాత మన కుటుంబంలో మన భక్తి మంది,
మనకు ఒక దేవతా స్వరూపం మీద భక్తి ఉంటుంది, భార్యా పిల్లలకి ఇంకోళ్ళ మీద భక్తి ఉంటుంది, తప్పేం లేదు కదా. అన్ని దేవతా స్వరూపాలే కదా. అని దీని గురించిన ఒక అవగాహన కలగాలి, అది భక్తి యోగం. ఆ తర్వాత జ్ఞానం. అంటే జీవితం అంతా కూడా అసలు ఎప్పుడైతే బాల్యంలో ఈ ఉపనయన సంస్కారం అనేటువంటి 7వ 8వ సంవత్సరంలో చేయవలసింది, అంటే సంస్కారమే చేయక్కర్లే, మినిమంగా వాళ్ళకి సూర్య నమస్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది తల్లిదండ్రులకి, నేర్చుకోమని. వీళ్ళ శరీరం ఆ టైంకి వీళ్ళ కాంప్లికేషన్స్కి వీళ్ళు అలా కూర్చోలేకపోయినా, ఆ ఆసనాలు వేయలేకపోయినా, ఎప్పుడైతే మనం పిల్లలు భవిష్యత్తు అభివృద్ధిలో రావాలి అనుకునేటువంటి ప్రతి తల్లిదండ్రి కూడా ఆ పిల్లల యొక్క బ్రెయిన్ ఆ వయసులోనే అభివృద్ధి చెందుతుంది. మన అద్భుతమైన వయస్సులోనేమో మన బరువు కన్నా ఎక్కువ పుస్తకాలను ఇచ్చి మనం కంపల్సరీగా ఎప్పుడైతే ఆ విద్యా వ్యవస్థలో తోసేసామో వాళ్ళ రియల్ అయిన ఆధ్యాత్మిక జీవితాన్ని తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో. ఇప్పుడు అది తెలుసుకొని ఈ తెలుసుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మనవాళ్ళకి ఒక తరం అయిపోయింది, కనీసం మనవాళ్ళ తరం నుంచి అన్నా మనం ఒక సక్రమైనటువంటి విధానాన్ని వాళ్ళకి కనుక అందజేస్తే ఆ తరం మళ్ళీ తిరిగి మనది జగద్గురు స్థానంగా ఏదైతే అనుకుంటున్నామో, అంటే ఈ దేశం నుంచే అటువంటి గురువులుగా అభివృద్ధి చెందుతారు తప్పనిసరిగా. ఇప్పుడు నేను మరి పరాశక్తి క్రియాయోగం, యోగి మోహన్ నెహ్రూ దాని మూల పురుషుడు, ఆయన జన్మదినం డిసెంబర్ 25వ తారీఖు. కాబట్టి క్రియాయోగం అంటే ఏంటి అని అంటే చెప్పే డెఫినేషన్ చెప్పాం కదా, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, శారీరక వ్యాయామం, మానసిక మనోనిగ్రహం. మనందరికి కావాల్సింది మనోనిగ్రహం, ఓంకార సాధన. పరమశివగానంద, లహరి మహాశయ, యుక్తేశ్వరి, ఈ ముగ్గురు యొక్క మూలంలో వాళ్ళు అందించిన క్రియాయోగం అంతా కొంత యమ నియమాలు పాటిస్తూ, వీటన్నిటికీ పతంజలే మూలం కాబట్టి అష్టాంగ యోగం అనే పేరు తెలవాలి. 8 విభాగాలుగా అష్ట ప్రకృతి అని బయట అంటారండి. ఏం తేడా ఏం లేదు. బయట మనం సమాజం బయట శాస్త్రంలో అష్ట ప్రకృతి, భగవద్గీత ప్రకారంగా నేను అష్ట ప్రకృతిని అంటాడు. పంచభూతాలు, జీవుడు, సూర్యుడు, చంద్రుడు. మరి దాన్నే ఇక్కడ అష్టాంగ యోగంగా ఆ జీవుడు ఎవరో తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యం పొందడం యోగం. సూర్యుడే మనందరికి కూడా భగవంతుడు, ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడే. మన హృదయంలో కూడా ఉన్నాడు అని చెప్పడానికే ఆదిత్య హృదయం. మరి ఈ పేరు తెలుసు, మరి తెలవదు ఏమని చెప్పండి. ఇప్పుడు అందరికీ భగవంతుడు తెలుసా తెలీదా అంటే చాలా సులభం. ఆదిత్య హృదయం పేరు తెలిస్తే స్తోత్రం ఎవరిదన్నా వినొచ్చు, ఎవరిది శ్రావ్యంగా ఉంటే వాళ్ళది వినొచ్చు. అది ఏం సూచిస్తోంది మనకి? ఈ యావత్ భూప్రపంచానికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ సన్. అలానే మన దేహం మొత్తానికి కూడా నీకు సోర్స్ హార్ట్ సెంటర్లోనే ఉంది అని చూపిస్తోంది. మనమేమో అది వదిలేసి మిగిలిన మన బ్రెయిన్ని ఉపయోగించి మన సొంత తెలివితేటలను ఉపయోగిద్దామని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదని ఈ క్రియాయోగం ఓన్లీ ఓంకార సాధన వరకే ఆగిపోతుంది. అది ఆజ్ఞాచక్రం వరకే ఆగిపోతుంది. ఎందుకు అని అంటే వేదంలో 2 ప్రామాణికమైన వాక్యాలు ఉన్నాయి. ఆత్మనో ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నోరాపః, ఆపహో పృథ్వీ, పృథ్వీ ఔషధ, ఔషధ అన్నాత్, అన్నాత్ పురుష. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ జీవుడు ముందుకు వెళ్తే ఎక్కడి నుంచి ఆరంభమై వచ్చాడు? మనం ఒకప్పుడు ఆత్మస్వరూపులమే. అందుకని ఈ విధంగా ఆత్మ ఈ పంచభూతాలుగా ఆవిర్భవించి మనకు కావాల్సిన ఔషధం అంతా ముందే ప్రొవైడ్ చేసి, మనకు కావాల్సిన అన్నం కూడా ముందే ప్రొవైడ్ చేసి మన్ని జీవుడిగా సృష్టిస్తే వీడి జీవితకాలం కూడా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లంలోనే ఇలానే ఈ డబ్బంతా కూడా అనారోగ్యానికే వెచ్చిస్తూ అటు భగవంతుడు చూపించినటువంటి ఔషధాన్ని వినియోగించుకోవటం ముందే మనకి తల్లిదండ్రులు లాంటి వాడు శివపార్వతులు. వాళ్ళు మనకి ఏం కావాలి అన్నది మొదటే సృష్టించి మనని సృష్టించారు. అదే అది తెలిస్తే జ్ఞానం ఇది. అదే దీనికి ఈ యోగ ప్రకారంగా కూడా వాళ్ళు వేదంలో ఇంకోటి రాశారు. బ్రహ్మణో వాయు, వాయో ఓంకార, ఓంకారో సావిత్రి,
సావిత్ర్యాన్ గాయత్రి, గాయత్ర్యాన్ లోకాన్ భవతి. ఇది ఒక వరుస క్రమం. మనలో ఈ సాధకులు అనబడేటువంటి వాడు, క్రియాయోగం అనేటువంటి వాడికి ఏం అవగాహన ఉండాలి అంటే, మొట్టమొదట ఈ రహస్యం ఎందులో ఉంది, ఎక్కడి నుంచి మనం ఈ భగవద్ రహస్యాన్ని పొందాలి. బ్రహ్మణో వాయు, వాయువులో ఉంది బ్రహ్మ. అంటే మన పంచభూతాలను కూడా బ్రహ్మ అంటారు. ఆకాశో బ్రహ్మ, వాయో బ్రహ్మ, అగ్నిర్ బ్రహ్మ, ఆపహ బ్రహ్మ, పృథ్వీ బ్రహ్మ. అందుకని మనం ఐదుటిని దండం పెట్టడంలో కారణం అది. ఇతర యావత్ ప్రపంచానికి మనకి నీ మనుగడ ఈ ఐదుటి మీద ఆధారపడింది. ఇందులో నీ ప్రాణం దేని మీద, వాయువు మీద ఆధారపడింది. బ్రహ్మణో వాయు, నీ వాయువు గురించి, ఈ వాయువు ఓంకార. అందుకని మన దేహం లోపల ప్రాణం ఓంకారంగా ప్రసరిస్తుంది. జీవితకాలం మనం రమణ మహర్షి చెప్పిన సింపుల్ నువ్వెవరో తెలుసుకో అంటే, ప్రాణగత జీవులం అంటున్నాం కదా, ప్రాణం ఉంది అంటున్నాం. మరి ఆ ప్రాణం మన దేహంలో ఎలా ప్రసరిస్తుంది? ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటుంది కదా. మరి ఏ సైకిల్ ద్వారా ఎలా ప్రసరిస్తోంది? నా పుస్తకాల్లో రాశా ప్రాణ సైకిల్ అని. అంటే ఉదయం నుంచి 24 గంటల్లో మన దేహంలో ఏ స్థానంలో మూలాధారంలో ఆరంభమైతే 40 నిమిషాలు మూలాధారంలో ఉంటుంది. అంటే సహస్రార నుంచి ఒక్కసారిగా కిందికి దిగొస్తుంది ప్రాణశక్తి. మనం పడుకున్నప్పుడు శిరోభాగంలో ఉంటుంది. అందుకని బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది. కాబట్టి తెల్లారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ధ్యానం చేస్తే మీ ఆలోచన విధానం కానీ, ప్రశాంతత కానీ, ఏ ఒడిదుడుకు లేకుండా, ఎవరికి ఏ మార్గంలో ఏ సాధన చేసుకోవాలనుకున్నా, అందుకని అది 4 నుంచి 6 అని. ఇంకా అసలైన బ్రాహ్మీ ముహూర్తం 2 నుంచి 4. సాధకుడు అనేవాడికి 2 నుంచి 4ను ఉపయోగించుకోవచ్చు. అందుకని ఈ ప్రాణశక్తి మన లోపల ఎలా ఉంది అని పరిశీలించడమే శ్వాస మీద ధ్యాస. ఒకే మాట. అదే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు మరి ఆయన అంత ప్రచారం చేశారు, సాత్విక ఆహారము, శ్వాస మీద ధ్యాస. మరి శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? ప్రాణం మీద పెట్టాలి. ఈ శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారానే కాదు కదా. ఒకసారి అది అయిపోతోంది, మళ్ళీ వస్తోంది, మన ప్రమేయం లేకుండానే తన చర్య తాను చేసుకుంటోంది మన దేహంలో. కానీ దాన్ని ఇది ఏంటి తెలుసుకోవాలనే కామన్ జిజ్ఞాస కూడా మనిషికి, సాధకుడికి లేదు. అందుకని ఈ వేదవాక్యాలు ప్రామాణికమైనవి. అందుకని బ్రహ్మణో వాయు, వాయో ఓంకార, ఓంకారో సావిత్రి. మొట్టమొదటి బాగా గమనించండి. ఓంకారం నుంచి మేం గాయత్రి పరివార్ కేవలం గాయత్రి మంత్రమే మన ఉద్ధరించేస్తుంది అనుకుంటారు. అది అవునా అంటే అవును, కాదంటే కాదు. మరి అక్కడ దాకా మనం తెలుసుకొని ఆ గాయత్రి ఎవరో తెలుసుకోగలిగితే పర్వాలేదు. అసలు అంత సమయమే పెట్టలేదు. అందుకని గాయత్రి కన్నా మొదట సావిత్రి. ఎందుకంటే వ్యాహృతులు మొదట సృష్టించబడ్డాయి. ఓంకారం నుంచి వ్యాహృతులు ఓం భూర్ భువ స్వహ, అంతే. దీన్ని పంచాక్షరి అంటారు. గాయత్రి పంచాక్షరి. ఒక సాధకుడికి క్రియాయోగం నేర్చుకోవాలంటే మొట్టమొదట నీ ప్రాణం గురించిన మంత్రోపదేశం నీకు కావాలి. ఎవరైనా స్వీకరించవచ్చు, ఇది మంత్రోపదేశమే. ఇది రామశర్మాచార్య కావచ్చు, వేరే దయానంద సరస్వతి కావచ్చు, అనేక మంది మహానుభావులు గాయత్రి మంత్రోపదేశాన్ని సార్వజనీనం చేశారు. ఇందులో మొదట బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది ఓం భూర్ భువ స్వహ. దీన్ని గాయత్రి పంచాక్షరి అంటారు. శివ పంచాక్షరి ఎలా ఉందో ఆ శివనామం ఎలా మన దేహంలో ఓం నమ శివాయ అంటే నా అంటే నాభి, ఇంకా ఆ తర్వాత మూలాధారం, ఆ తర్వాత స్వాధిష్టానం, దాని తర్వాత విశుద్ధి, తర్వాత ఇక్కడ యా. దీంతో నమశివాయ పూర్తయిపోతుంది. ఇది లోపల ఎలా ఉంది అనేది మనం అవగాహన చేసుకోవాలి. ఈ ప్రాణం ఈ 5 రకాలుగా ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన, ఇవే ప్రాణ సైకిల్. ఉదయం 6 నుంచి 6:40 దాకా మూలాధారంలో ఉంటుంది. 6:40 నుంచి 6 గంటల పాటు 2:40 దాకా స్వాధిష్టానంలో ఉంటుంది జలతత్వంలో. ఆ తర్వాత అగ్నితత్వంలో 6 గంటలు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీరు తిన్న ఆహారం జీర్ణించబడుతుంది. మన ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తిని జీర్ణం కావట్లేదు అంటే మరి దాన్ని మనం
ఆ ప్రాణాన్ని అగ్నిని గుర్తుపట్టలేదు, జఠరాగ్ని అంటారు. అదే నాభిస్థానంలో 6 గంటల పాటు, ఆ తర్వాత మళ్ళీ 6 గంటల పాటు హృదయంలో ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉంటుంది. 8 గంటల నుంచి రాత్రి 2 వరకు, అర్ధరాత్రి 2 దాకా. ఈ కాలాన్నే కనుక్కొని లహరి మహాశయ సాధనకి సరైన సమయం ఏంటి, అందుకని క్రియాయోగం ఎందుకు గొప్పదైంది, ఏ సమయంలో సాధన చేయాలో ఆ సమయంలో క్రియాయోగి సాధన చేస్తాడు. అందరేమో తన ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు పగలు చేస్తారు. ఈయన పగలు తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకొని ఆయన కూడా డిఫెన్స్ దాంట్లో పనిచేశారు. డిఫెన్స్ స్టోర్ కీపర్గా, నేను కూడా హెచ్ఏఎల్ డిఫెన్స్ దాంట్లో పనిచేశా. అందుకని ఆయన మనకి పరమ గురువులు లహరి మహాశయ, ఆయన చూపించిన మార్గంలో ప్రయత్నం చేశాం. అందుకని సాయంత్రం 8 గంటల తర్వాత మన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సాధన ఆరంభం చేయాలి. అప్పుడు ఎందుకు, మీ హృదయంలోకి ప్రాణశక్తి వస్తుంది. అక్కడ 8 గంటలు ఉంటుంది, మీ ఇష్టం. అదే ఎప్పుడైనా. అందుకని రాత్రి సాధన, రాత్రి నవరాత్రులు, దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇవన్నీ రాత్రులు అనే పేరు ఎందుకు పెట్టారు, ఇదే కారణం. సాధన క్రియాయోగం అంటే ఇంతవరకు. కానీ దీంట్లో కూడా ఒక మనిషి కామన్గా నిజంగానే సాధనలో పరిపక్వత చెందాలి అని కనుక అనుకున్నట్లయితే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అలాగే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నువ్వేం చేస్తున్నావు నీకు సాటిస్ఫై ఉండాలి. అగమ్యగోచరమైన జీవితాన్ని అనుభవించకూడదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం సెల్ఫ్ డిగ్నిటీ ఉండాలి. ఈరోజు ఎవరన్నా దండయచ్చు, అభిమానించవచ్చు, కానీ అదే పర్సన్ మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదు, నీ పద్ధతి నచ్చలేదని విమర్శించవచ్చు. కానీ రెండిటికి స్థితప్రజ్ఞ లక్షణం పాటిస్తూ నీ డిగ్నిటీ నీకుంది. వాడు అన్నంత మాత్రాన ఈరోజు నీదేం పెరగలేదు, వాడు నిన్ను దూషించినంత మాత్రాన నీదేం తగ్గదు. ఎందుకంటే నువ్వు గణించిన జ్ఞానం నీది. ఇవన్నిట్లో మనం తీసుకెళ్లేది ఏది, జ్ఞానం, యోగమే. అంటే మన ఎవల్యూషన్, యోగము అని అంటే ఎవల్యూషన్లో పైకి రావాలని జీవుడు, ప్రతి జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాంక్షించాడు. కానీ మాయ ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఈ లేనిది ఆపాదించుకొని ఈ చుట్టూ ఇప్పుడు సంసారం ఉంది, ఇప్పుడు నేను ఉన్నాం, 2 పిల్లలు, మనవరాలు ఉంది, ఈ మొత్తం 10 మందిది నేనే భరించాలి అనే భావన ఆపాదించుకోవడం. నేనే మోస్తున్నా అన్నది. అందుకని జీవితకాలం సమయం లేదంటున్నాడు, దేనికి సమయం లేదంటున్నాడు. అదే మరి మొదట వచ్చిన ఉద్దేశం, లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి. అందుకని అన్ని యోగాల్లోకి ఈ క్రియాయోగం ఎందుకు గొప్పదైందంటే నీ జీవితం ఏంటో, నీ లక్ష్యం ఏంటో, నువ్వెవరో, నీకు ఆత్మసాక్షాత్కారాన్ని అతి త్వరగా పొందించగలిగేటువంటి అద్భుతమైన ది రాయల్ పాత్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఇది. అందుకని ఈ క్రియాయోగం ఒక సక్రమ పద్ధతిలో ఒక గురుముఖతానే కనుక మనం ఆచరించినట్లయితే, నేను దానికోసం 2 పుస్తకాలు, పరాశక్తి క్రియాయోగా రాశాం, తెలుగులో ఒకటి ఉంది, తర్వాత గురువు గురించిన ఎటర్నల్ క్వెస్ట్ ఒకటి ఉంది. తర్వాత ఏంటంటే ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి 3 అద్భుతమైన పుస్తకాలు రాశాం. ఒకటి ధ్యాన జ్యోతి, రెండోది శ్వాస విజ్ఞానం. ఏ శ్వాసని మనం ఆ ఓంకారంగా గుర్తించగలగాలో దానికి ఆ శ్వాస విజ్ఞానం. ఆ తర్వాత 21 ఓంకారాలు చేసినా మీకు క్రియాయోగం అవుతుంది. క్రియాయోగం అనేటప్పటికి మొదటి స్టెప్ ఓంకారమే. ఓంకారం అని చెప్తున్నారు. ఈ ఓంకారం అనేది ఏ సమయంలో చెయ్యాలి, గురుముఖత తీసుకుని చేయాలా, మామూలుగానే చేస్తారా వీళ్ళందరూ కూడా? చేస్తే ఎంతసేపు చేయాలి, ఎన్ని ఓంకారాలు చేయాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఎక్కడ తీసుకోవాలి? అదే మొట్టమొదటి సాధకుడా కాదా, మొదట వాళ్ళు ఏ మార్గంలో అంటే అందరూ కర్మ మార్గంలో ఉంటారు, కొంతమంది భక్తి మార్గంలో ఉంటారు, ఇంకా చాలా వెరీ రేర్ పర్సన్స్ జ్ఞాన మార్గంలో ఉంటారు. అంటే వాళ్ళు స్వచ్ఛగానే వాళ్ళు మామూలు బయట చదువుల్లో కూడా లౌకిక జ్ఞానంలో కూడా 90% ఉండేటువంటి వాళ్ళు ఒకసారి చదవగానే గుర్తుంటుంది. వాళ్ళకి యోగం చాలా ఫాస్ట్గా వస్తుంది. అదే మొట్టమొదటి ఏంటంటే మన అంతఃశుద్ధి బాహ్య శుద్ధి ఉండాలండి. అంటే అష్టాంగ యోగం, యమ నియమ ఆసన ప్రాణాయామ మన వరకు చేయవలసిన కర్తవ్యం. ఆ మిగిలిన 4 స్టెప్స్ కూడా గురు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహంతో కలుగుతాయి. మిగిలిన 4 ధారణ, ధ్యాన,
సమాధి, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేది కంప్లీట్ పర్ఫెక్ట్గా ఎవరికి జరుగుతుంది అంటే గురు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహంగా కలుగుతుంది. కానీ ఒక సాధకుడి యొక్క మొదటిగా చేయవలసిన బాధ్యత ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఈ ప్రాణాయామం దగ్గర సూక్ష్మ ప్రాణాయామం నుంచే క్రియాయోగం అంటారు. ఈ నాలుగైతే అందరూ తెలుసు కదా. అవునండి. ఆసన ప్రాణాయామం వరకు అందరూ తెలుసు. వాళ్ళు ఇష్టం, వాళ్ళ స్థిర సుఖ ఆసనం. ఎవరైనా ఈ ఆసనం ఆసనం లేదు, స్థిరంగా మీరు గంట సేపు, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చెప్తున్నాం, ఎంతసేపు అన్నా స్థిరంగా కూర్చోగలగాలి, ఇబ్బంది లేకుండా. మీరు గంట సేపు అంటే గంట, 2 గంటలు అంటే 2 గంటలు. స్థిర సుఖ ఆసనం. అదే యమ నియమాలు అంటే అది మనం సెల్ఫ్గానే మన డిసిప్లిన్ని మనం ఏర్పరచుకోవాలి. ఎవరో చెప్తే 4 రోజులు చేస్తాం, ఆ తర్వాత చెయ్యం. ఇందులో ఏంటి, అంతర్శుద్ధి, బాహ్యశుద్ధి కావాలి కదా. తర్వాత ఈ చక్రాల గురించిన పరిజ్ఞానం కలగాలి. అంటే వీడు ప్రతివాడికి చక్రాలుగానే తెలవక్కర్లేదు. ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అందరికీ తెలుసు. కానీ వీటి మాతృకలు ఉన్నాయి. ఈ ఎక్కడి నుంచి ఈ 5 పుట్టుకొచ్చాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అందులో మొట్టమొదటిది చెడు వాసనలు మనం ఎంకరేజ్ చేయకూడదు. అప్పుడు మీ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత రుచి. ఆ రుచి ఏంటి? ఈ స్వాదిష్టాన చక్ర గుణం. అదే మీరు మీకు మితమైన రుచికరమైన ఆహారం మీ దేహానికి సరిపడేది మీరు తీసుకోవాలి. అంతేగాని అందరినీ చూసి వాళ్ళు అడ్వైజ్ చేశారు కదా అని, లేదా ఇది తక్కువ రేట్లో వస్తుందని కానీ, ఈ రకంగా మనం ఒక సాధకుడు అనేటువంటి వాడికి వాడు క్రమశిక్షణ ఏర్పరచుకోవాలి. దీన్నే భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య స్వప్నావ అవబోధస్య అన్నాడు. అంటే స్వప్నం గురించి కూడా అవబోధ కలగాలి. అంటే ఈ జాగ్రత్త ఏంటి, స్వప్నం ఏంటి, సుషుప్తి ఏంటి, తురియం ఏంటి, ఈ 4వ స్థాయిలో తురియాన్ని ఓంకారం, అదే ఆత్మ. అదే ఆత్మని మనం దర్శించాలి అంటే మొట్టమొదటి నీకు ఈ ఓంకారం మీద ఎంత అవగాహన వస్తే, ఎంత డెప్త్లో నువ్వు ఓంకార సాధన చేయగలిగితే. ఇప్పుడు ఓంకారం అడిగారు, దీనికి దీక్షగా మామూలు క్రియాయోగం దీక్షగా తీసుకున్నవాడు చేయొచ్చు. కానీ జనరల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి ఈ 5 చక్రాలని ఎలా అయితే అంతర్బహిష్య వ్యాప్త నారాయణ అందుకని ఈ అంతర్శుద్ధి బహిశుద్ధి కలిగితే మీకు ఈ నారాయణుడు అనేటువంటి వాడు హృదయస్థానంలో ఉన్నటువంటి వాడి యొక్క స్పందన కలిగి తీరుతుంది. మీ లోపలే గురువు ఉన్నాడు, అసలు గురువు మీ లోపలే భగవంతుడు ఉన్నాడు. వాడిని చూపించే మార్గదర్శి బయట గురువు. మీరు దీక్షలోనే ఉందా అంటే అసలు దీక్ష పట్టవలసింది సాధకుడు సాధన నేను ఇలా చెయ్యాలి 320 రోజులు, నాకు ఈ మార్గంలో ఇది మంచి మార్గం అని ఆయా జీవిత చరిత్రలు బాగా చదవాలి. అందులో జిడ్డు కృష్ణమూర్తి గారు జగద్గురు అందరికీ తెలుసు. ఆయన జీవిత చరిత్ర చదివితే వీడికి 5 చక్రాలు కూడా ఎలా వికసించాలో చాలా సులభంగా చెప్పాడు ఆయన. మళ్ళీ ఏ సాధన నేను చేయలేదన్నాడు, మిమ్మల్ని ఈ సాధన చేయమని ఏం చెప్పలేదు. చెప్పకుండానే మహానుభావులు అందరూ కూడా యోగులే. మనం చూస్తున్న ప్రామినెంట్ పర్సన్స్ ఎనీ ఫీల్డ్ వీళ్ళందరూ యోగులే. కొంతమంది కర్మయోగులు, కొంతమంది భక్తి యోగులు, కొంతమంది జ్ఞాన యోగులు. అంతేగాని మనం ఒక మార్గంలో ఉన్నాం కదా అని వేరే వాళ్ళందరినీ చులకనగా చూడడం ఆరంభమైంది ఈ రోజుల్లో. అదే తప్పు. అందుకే వీళ్ళ వల్ల వేరే వాళ్ళు ఎవరికి వీళ్ళు ఎంత దీక్ష ఇచ్చినా ఉపయోగపడలే. మనలోనే ఆ రాగద్వేషాలు ఉంటే మనం ఎవరికి దీక్ష ఇచ్చినా ఎలా ఉపయోగపడతాయి? పడవు. అదే మొట్టమొదటి మనం చెడు వాసనలను ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఆ వాసనలు అంటే సంస్కారాలు అంటే ఆలోచనలే. ఆ పుట్టడం బ్రెయిన్లో. అదే మన రోగం ఎక్కడ పుడుతోంది? బ్రెయిన్లోనే, ఆలోచన విధానంలోనే, సూక్ష్మదేహంలో పుడుతోంది. కాబట్టి ఈ రోజున ఏ రోగాలకి డాక్టర్లు మూలాన్ని కనుక్కోలేకపోతున్నారు. అదే వీళ్ళలోనే ఉంది. అది వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని వాళ్ళు సూక్ష్మంగా ఇంకా బ్రాడ్ మైండెడ్తో ఇంక అందరికీ మళ్ళీ వివరంగా చెప్పకుండా ఒక మాటలో వాళ్ళు ఇచ్చిన సందేశం ఏంటంటే ఈ రోగాలకు కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అయింది, తిరిగి దాన్ని దారిలో పెట్టుకోవచ్చు. అలాగే ఇది 2వ చక్ర శుద్ధి, యుక్తాహార విహారస్య. నీకు యుక్తమైన ఆహారాన్ని నువ్వు తీసుకుంటే నీ స్వాదిష్టాన చక్రం జాగృతం అవుతుంది. తర్వాత 3వది రూపం.
ప్రకృతిని దర్శించు. మనం ప్రకృతికి దూరం అయిపోయినాం. అందుకనే మనకి ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంతా రావడానికి కారణం. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు పరిశుభ్రంగా ఉండేవాడు ఎప్పుడైనా. మనం ఉన్నంతలో మీకున్న బట్టలనే ఈ ఈ అలవాటు ఎవరు నేర్పారు? ఎక్కిరాల కృష్ణమాచారి గారు. మరి ఎంతమంది జగద్గురువుల్ని నువ్వు వాళ్ళ జీవిత చరిత్ర చదివితే నీకు ఒక మార్గం అంటూ వస్తుంది. అందరూ ఏమంటారు, మేము మీ ఒక గురువు చాలండి అంటారు. మా విశ్వం గారు ఒకళ్ళే అయితే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఆయన ఒక్కడి ద్వారా నేను ఈ ఇన్ని విషయాలు తెలుసుకోలేదు. నా రోగాన్ని నేను తగ్గించుకోలేదు. నేను అందుకని అఖండ గురుసత్తా. మన యావత్ భారతదేశ సంస్కృతి అఖండ గురుసత్తా. ఒక్కొక్క మహానుభావుడి ద్వారా కొన్ని మంచి లక్షణాలు మనం తెలుసుకోవచ్చు. అందుకని ఆయన ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండమనేవాడు. మనం కాస్ట్లీ డ్రెస్ కొన్నామా లేదా కాదు, మనం ఉన్నంతలో మనమే శుభ్రంగా ఉతుక్కొని నీట్గా ఇస్త్రీ చేసుకొని మనం కూడా మనిషి కనపడడం కూడా లోపల ఏమన్నా ఉండని ఎన్ని రకాల బయట వ్యక్తపరిచడం పరిశుభ్రత. ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు 90 సంవత్సరాల దాకా చేసి చూపించిన మహానుభావుడు. రెండో లక్షణం, ఆయన వంట ఆయనే వండుకుండేవాడు. మరి ఒక సన్యాసి లాంటి జీవితాన్ని నార్మల్గానే ఉంటూ కూడా అనుభవించి చూపించాడు ఆయన. ఏ డ్రెస్ మార్చక్కర్లేదు, మన మనస్సులో ఉండాలి. ఈ సన్యాసం అనేటువంటిది మానసిక సన్యాసమే గొప్పది అని నిరూపించిన వ్యక్తి మహానుభావుడు ఆయన. అందుకని ఈ 5 చక్రాలు ఎలా వికసించాలో ఆచరించి చూపించాడు. ప్రకృతిలో ఆయన రోజు వాకింగ్ చేసేవాడు, ప్రకృతి అందాన్ని దర్శించేవాడు. మనం అందుకని పోనీ రోజు కుదరపోయినా వారానికి ఒకసారన్నా కనీసం వెళ్ళండి. అదే ప్రకృతికి మనం ఎంత దగ్గర ఉంటే ప్రకృతే మాత. కాబట్టి ఇది రూపం. ఇంకోటి ఉందండి ఈ రూపంలో రహస్యం. ఈ యోగం ఏదైనా యోగ నిద్ర దాకా కూడా మీరు గురువుని ఆశ్రయించి గురుని వదలకుండా, ఈరోజు ఏమైనా ఫ్యాషన్ అయిపోయింది. నేను కూడా కొన్ని 100 మందికి దీక్ష ఇచ్చా. మా మొదటి విశ్వం గారు 1000 మందికి ఇచ్చారు. యోగి మోహన్ నెహ్రూ గారు 1000 మందికి ఇచ్చారు. మారల రామకృష్ణ గారు 1000 మందికి ఇచ్చారు. కానీ ఎంతమంది చేస్తున్నారు అని నేను నా సత్సంగంగా వెళ్ళి చూస్తే 10 మంది కూడా కనపడలేదు. అదే నేను కూడా చాలామందికి 3 సంవత్సరాలు ఇచ్చాం. కానీ మొదట ఈ విషయాలన్నీ కనుక సక్రమంగా వాళ్ళకి ఒక సాధనాపరుడుగా ఉండకపోతే ఈ క్రియాయోగం అది సూక్ష్మ ప్రాణాయామం. నీకు స్థూల ప్రాణాయామమే సక్రమంగా నువ్వు చేసుకోలేకపోతే సూక్ష్మ ప్రాణాయామం ఎలా చేయగలుగుతావు? చేయలేవు. అది ఆ గ్రేస్ అందదండి. అందుకని ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్ర చదివి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ని మనమే ఆచరించుకుంటే తప్పనిసరిగా ఈ క్రియాయోగాన్ని ఆచరించవచ్చు. అందులో ఆయన చూపించిన 4 మార్గాల్లో ప్రకృతికి మమేకమై 1 గంట సేపు రోజు వాకింగ్ చేసి చూడడం. రెండవది ఒక మంచి సంగీతాన్ని ఆస్వాదించేవాడు ఆయన. రోజు తనకి నచ్చినటువంటి మంచి సంగీతాన్ని ఆస్వాదించేవాడు. అందుకని అది వినడం, శబ్దం ఈ విశుద్ధి చక్రానికి కావలసిన సరైనది మనం అందించాలి. లేనిది ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ అవి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవటం లే. శబ్దాన్ని అంటే వాక్ శక్తిని పరుషంగా మాట్లాడడం ఇతరులతోటి, దీన్ని సవరించుకుంటే, అలానే హృదయం విప్పి మాట్లాడేవాడు ఆయన అవతల వాళ్ళ ప్రశ్నలకి ఆయన ఏమి ఇలా ఇప్పుడులాగా మనలాగా అన్ని గ్రంథాలు పరిశోధించో సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేయలేదు ఆయన. ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంతటి వాళ్ళు ప్రశ్న వేసినా ఒకసారి ఒక క్షణం పాటు ఆయన దృష్టిని భూమధ్యంలోకి కానీ సహస్రారంలో కానీ కేంద్రీకరించే. ఎందుకంటే ఆయన ఆ ఓంకార సాధనలో పర్ఫెక్ట్ మాస్టర్. ఆయన చెప్పకుండానే నేను ఓంకారం చేసేవానని మరి విదేశాల్లో ఉన్నాడు కాబట్టి చెప్పలేదు ఆయన. కానీ ఈ ప్రాణాన్ని పరిశీలించిన మహానుభావుడు. ప్రాణమే ఓంకారం, ఆత్మయే ఓంకారం. మీరు ఆత్మదర్శనం కలుగుతుందా లేదా అన్నారు. ఖచ్చితంగా మీరు ఓంకారం మీదే ధ్యానం చేయగలిగితే ఆ ఓంకారమే దర్శనమిస్తుంది ఆత్మగా. అందుకని హృదయం విప్పి మాట్లాడాలి ఎప్పుడు కూడా. మనం ఏంటి మనసుతో మాట్లాడుతున్నాం, ఇష్ట అయిష్ట ద్వంద్వంలో మాట్లాడుతున్నాం. అదే హృదయం అనుకోండి, చంటి పిల్లల్ని చూస్తే ఎందుకు మరి వాళ్ళని ఇష్టపడతాం మనం? వాళ్ళు హృదయంతో యాక్టివేట్ అవుతారు, మమేకం అవుతారు. భగవంతుడు వాళ్ళకి వాళ్ళ ఊహ తెలిసేంత వరకు కూడా ప్రత్యక్షంగా వాళ్ళ మనసు కాదు, హృదయమే. మనదేమో మనస్సు. అందుకని ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ రంగా మంచి
శబ్ద రస శబ్ద. రసం కూడా అయిపోయింది అని ఈ రకంగా ఈ 5 చక్రాల గురించిన అవగాహన మనకే ఉండాలి. అవును. అందుకని ప్రతిదానికి యోగం చేసో ఏదో కుండలిని జాగృతం చేసే చక్రాలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలా సామాన్యంగా మీకు అన్ని అవగాహన మనిషిలో అంతర్జ్ఞానం ఉంది. అవును. ఉన్నదాన్ని మనం తిరిగి పొందడమే ఈ రకంగా దీన్ని అంతటినేమో క్రియాయోగం అంటారు. కానీ ఇప్పుడు క్రియాయోగానికి పరాశక్తి క్రియాయోగానికి తేడా ఏంటి? అంటే క్రియాయోగంలో దాదాపు ఎన్ని స్టెప్స్ చేరుకుంటే ఆ ఉన్నత స్థితికి వెళ్తాడు అనేది ఏదైనా ఉందా? కొంతమంది కొంతవరకు చేసి ఆగిపోవడం అనేది అసలు క్రియాయోగంలో ఆజ్ఞాచక్రం వరకు, ఆ తర్వాత ధ్యానం సహస్రారం వరకు చేస్తారు తప్ప అది సంపూర్ణమైన విద్య కాదు, యోగం కాదు. అందుకని మహావతార్ బాబాజీ అది మొదట్లో ఒక 70 సంవత్సరాల పాటు వరకు దాన్నే వ్యాప్తి చేశారు. దాని తర్వాత ఈ యోగి మోహన్ నెహ్రూ 1960s ప్రాంతంలో అమ్మవారే దర్శనమిచ్చి యోగి మోహన్ నెహ్రూ గారికి ఆ టైంలో చాలామందికి ఈ శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని అందించారు. అంటే ఏంటండి ఇప్పుడు క్రియాయోగానికి మీరు యోగి మోహన్ నెహ్రూ గారి ద్వారా తెలుసుకున్నటువంటి పరాశక్తి క్రియాయోగానికి తేడా ఏంటి? అసలు ఈ పరాశక్తి క్రియాయోగం అనేది అంత సులువుగా అందరూ చేసుకునేదేనా? మనందరూ ఆచరిస్తున్నదే. మనకందరికీ ఈ కాలంలో బ్రహ్మ విద్య అందరికీ అందుబాటులో ఉంది. ఏ విధంగా అంటే లలితా సహస్రనామమే బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, షోడశాక్షరి విద్య అని దానికి 4 ఆ ఒక్క చరణం మనం కనుక తీసుకోగలిగితే షోడశాక్షరి విద్య అంటే 4 రకాలైన దీక్షలు నువ్వు స్వీకరించాలి. బాలా మంత్రం, 6 బీజాక్షరాల మంత్రం, అదే షణ్ముఖి అంటారు, సుబ్రహ్మణ్యం అంటారు, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం అని. మొదట 3 బాల, అమ్మని బాలగా, బాలా త్రిపుర సుందరి. దాని తర్వాత 6 బీజాక్షరాలు, దాని తర్వాత 9 బీజాక్షరాలు, దాని తర్వాత పంచదశి మంత్రం 15 బీజాక్షరాలతో. షోడశి అంటే 16వ బీజాక్షరాన్ని షోడశి అంటారు. అంటే అక్కడికి ఎన్నైనా 4 రకాల దీక్షలు పొందితే మీకు పరిపూర్ణం అయిపోతుంది బ్రహ్మ విద్య. అందుకని దీంట్లో కూడా లలితా సహస్రనామంలోనే ఈ యోగానికి సంబంధించిన వివరణ కూడా ఉంది. ఏ రకంగా 4 యాగాలు ఉంటాయి. జీవితకాలంలో పరిపూర్ణత పొందాలంటే 4 యాగాలు చేయాలి. బహిర్యాగం, ఇప్పుడు మనం మీకు కనిపించే మొత్తం అంతా బహిర్యాగం. కానీ గురుముఖత చేసేటువంటిది అంతర్యాగం. ఇప్పుడు మన లోపల కానీ ఇలా కానీ చేయాలని అంటే ఇది అంతర్యాగం. అది మంత్రం ద్వారా కావచ్చు, ఓంకారం ద్వారా కావచ్చు, దేని ద్వారా ఉండదు. ఈ అంతర్యాగం అయిపోయిన తర్వాత రహోయాగం, అంటే ఆజ్ఞాచక్రంలో వెలగడం, ఆత్మసాక్షాత్కారం కలగడం అనేది క్రియాయోగం ద్వారా ఎక్కడి వరకు, ఏ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాడంటే రహోయాగం వరకు పూర్తి చేయగలుగుతాడు. కానీ మహాయాగం ఉంది దీని తర్వాత. అది ఆ ఓంకార సాధన క్రియాయోగంలో పరిపూర్ణంగా లేదు. అందుకని తర్వాత క్రియాయోగులు, ఈ శ్రీ విద్యాపరమైన క్రియాయోగులుగా చాలామంది ఉన్నారు యావత్ ప్రపంచంలో. మన దేశం కాదు, విదేశాల్లో కూడా ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే ఇది ప్రాణమే కదా, ప్రాణ రహస్యమే. ఓంకారం ప్రాణం, యోగం అంతా కూడా ప్రాణంతో చేసేది అంతర్ముఖంగా. ఈ ప్రాణం మన దగ్గరికి, మనం తీసుకునేటువంటి ప్రాణానికి వాయువు అగ్ని సమ్మేళనం ప్రాణం మన వరకు. కానీ విశ్వ ప్రాణంతో కలపాలి కదా ఈ ప్రాణాన్ని. యోగం అంటే అర్థం ఏంటి? ఈ మనలో ఉన్న ప్రాణాన్ని, హృదయంలో ఉన్న ప్రాణాన్ని శిరోభాగంలో ఉన్న విశ్వ ప్రాణంతో కలపాలి. అసలు ఇంతమంది సాధకులు ఉన్నారు, ఈ రోజు వరకు ప్రాణం యొక్క డెఫినేషన్ తెలియదు, విశ్వ ప్రాణం యొక్క డెఫినేషన్ తెలియదు. పేరుకి మాత్రం ఈ ప్రాణాన్ని అందులో కలిపేయాలని చెప్పేస్తారు అందరూ. ఎలా అనేటువంటి దానికి చెప్పట్లేదు. దీన్ని అమ్మవారు, అందుకని మనం మళ్ళీ లలితా సహస్రనామం, ఖడ్గమాల, అమ్మవారిని ధ్యానించే శ్లోకాల్లో ఈ రహస్యం పెట్టింది. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ శ్రీచక్రం అంతా సంచరిస్తున్నటువంటి త్రిపురా స్వరూపం ఎవరైతే ఉందో ఆమెని మొట్టమొదట నువ్వు హ్రీంకారంగా నీ హృదయంలో ఉంది అని చెప్తోంది. ఆ తర్వాత దాని పక్కనే హ్రీంకారాసన గర్భితానల శిఖాం, ఇక్కడున్న దాన్ని హ్రీంకారం అంటారు.
దేహం అంతా ప్రసరిస్తున్న దాన్ని ఓంకారం అంటారు. శిఖలో ఉన్నదాన్ని ఈంకారం అంటారు. అది విశ్వప్రాణం. ఈం అనేది పరానాదం. అంటే మన కంటికి కనిపిస్తున్న సూర్య చంద్ర తారలకి పైన ఏది ఉందో, ఏదో ఉంది కదా, సైంటిస్టులు కూడా పరిశోధిస్తున్నారు కదా, అది మనం ఏదో ముందే రాసింది. ఏమని? ఇది వెలుగు, వెలుగు ఎక్కడుందో నాదం అక్కడ ఉత్పన్నం అవుతుంది. ఈ వెలుగు నాదం యొక్క సమ్మేళనమే విశ్వప్రాణం. మనం వెలుగు దాకా అంటే ఆత్మసాక్షాత్కారం దాకా పొందినప్పుడు మీకు ఆ పరానాదం ఎలా తెలుస్తుంది? ఇక్కడి నుంచి పై ఉన్నది ఈ శిరోభాగంలో ఉండేది ఈ వెలుగు నాదం. ఆ వెలుగు నాద సమ్మేళనం విశ్వప్రాణం. దాన్ని ఈంకారంగా ఉంటుంది పైన. మనకేమనిపిస్తోంది? హ్రీంకారంగా అనిపిస్తోంది. అంటే మాయతో కూడి ఉంది, అక్కడ మాయ లేకుండా ఉంది. అందుకని అది పరబ్రహ్మ అన్నారు, పరాశక్తి అన్నారు, పరా అన్నారు. ఏ రూపంగానైనా. ఈ కిందికి వచ్చేవాడు కదా నామరూపం పెట్టారు. ఎప్పుడైనా నామరూపం పెడితే అది హ్రీంకారమైంది. అందుకని మనం హృదయంలో హ్రీంకారం వరకు ఉపాసన చేస్తే మనం ఈ ఓంకారానికి మూలం ఇక్కడ వరకు కదా, భూమధ్య స్థానంలో. అందుకని అక్కడికి కాన్సన్ట్రేషన్ వస్తే అదే రకంగా త్రిపుర అంటే అండి, ఈ శ్రీ విద్య ఎందుకు అవసరము అని అంటే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి నమః అని ఉంది అమ్మవారు. త్రిపుర సుందరి అంటే ఏంటండి? ఇచ్ఛ అంటే మన బ్రెయిన్ మొట్టమొదట ఇచ్ఛ హృదయంలో ఏర్పడుతుంది. ఇచ్ఛాశక్తి కోరిక. ఈ కోరిక హృదయంలో ఏర్పడిన తర్వాత దీన్ని ఎలా మళ్ళీ అమలుపరచాలి, దీనికి కావాల్సినవన్నీ ఏంటి? ఒక కోరిక కలిగింది మనకి, ఏదన్నా ఇప్పుడు తిరుపతి వెళ్ళాలని కోరిక కలిగింది, దానికి ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది బ్రెయిన్లో ఆలోచన విధానంలో రూపకల్పన జరుగుతుంది. ఇది ఇచ్ఛాశక్తి, అది జ్ఞానశక్తి. క్రియ మరి మెటీరియలైజ్ అవ్వాలి కదా, అది ఎలా జరుగుతుంది? మన వెన్నుముక్కన అనుకొని 33 పూసలు ఉన్నాయి. ఆ 33 దేవతా శక్తులు, అవి మెటీరియలైజ్ చేస్తాయి. మనం ఇప్పుడు ఏదైనా శక్తి ద్వారా పనిచేస్తున్నాం, కాళ్ళు, చేతులు, వాక్కు, ఈ కర్మ ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్నాం, జ్ఞానేంద్రియాల ద్వారా చేస్తున్నాం. అంటే దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెన్నుముక నుంచి వస్తుంది. అదే ముందు మన దేహం లోపల ఉన్నటువంటి ప్రధాన విభాగాల గురించినే మనకి అవగాహన లేదు. అందుకని ఈ మన దేహాన్ని గాయత్రి మంత్రం అంటే 64 బీజాక్షరాలుగా అది ఎక్స్పాండ్ అయితే, అందుకనే చతుషష్ఠి కళా స్వరూపిణి అని అమ్మవారిని అంటారు. 64 కళలు అంటారు. 64 జాయింట్స్ ఉంటాయి మన దేహం లోపల. వీటిని మీరు గనక స్మరిస్తూ చేసేదే యోగ నిద్ర. అందుకని ఈ యోగం అంతా దేంట్లోకి వెళ్ళాలి? మనకి అందరూ ఏమో గాఢ నిద్రలో పోతున్నారు. చిట్ట చివరికి ఆ అన్కాన్షియస్గా పోవడమే, తెలుసుకోకుండా పోవడాన్ని మరణం అంటారు. మీరు కాన్షియస్గా తెలుసుకుంటే దేహాన్ని వదిలేయడం అంటారు. ఇంతే తేడా. అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ అయిపోయింది, మనం ఏదో పని మీద వచ్చాం, ఇంటికి వెళ్ళాం, రాత్రి అయింది, మీరు డ్రెస్ తీసేస్తున్నారా లేదా? వాలంటరీగా తీస్తున్నారు కదా, అయిష్టంగా ఏం తీయటలే కదా. అలాగే ఈ దేహాన్ని ఎంతకాలం మీరు ఏ ప్రారంధానుసారంగా ఉపయోగించుకోవాలో మీకు 7 రోజుల ముందు భగవంతుడు నీకు సూచన అందిస్తాడు తప్పనిసరిగా. ప్రతి మనిషి 7 రోజుల్లోనే పుడతాడు, 7 రోజుల్లోనే పోతాడు. అందుకని భాగవతం ఏం చూపిస్తోంది? 7 రోజుల రహస్యాన్ని చూపిస్తోంది. అంతటి అదృష్టాన్ని మనం పొందకుండా ఆ బెల్ మోగంగానే ఈ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయి, ఈ హయ్యర్ వైబ్రేషన్ ఏమో వెలుగంటారు, ఈ లోయర్ వైబ్రేషన్ ని సౌండ్ అంటారు. మీరు సౌండ్ వరకు ఓంకార సాధన వరకు చేసినా భగవంతుడు మీకు ఒక సౌండ్ ద్వారా మిమ్మల్ని పలికిస్తాడు, మీకు ఫ్యూచర్ అంతా చెప్పిస్తాడు. మీరు అది పట్టుకోలేకపోతున్నాం మనం. అందుకని క్రియాయోగం ఎందుకు గొప్పదండి అంటే, ఓంకారం వరకు చేసిన వాడికి కూడా వాడి వరకు వాడికి ఉపయోగమే ఉంటుంది. కానీ సంపూర్ణ జ్ఞానం పొందాలి, మనం లోకానికి ఏదన్నా ఈ కాలానుగుణంగా మనం ఏదన్నా అందించాలంటే దానికి శ్రీ విద్య అవసరమే. అంటే పరాశక్తి క్రియాయోగాన్ని యోగి మోహన్ నెహ్రూ గారు తీసుకొచ్చారు. అంటే వారు నిజంగానే అంత గొప్ప యోగులు అండి? అంటే ఎట్లా వారు ఎక్కడి నుంచి దాన్ని? మొట్టమొదట సుప్రీంకోర్టు లాయర్గా చేశారు ఆయన. సరే, ఆయన జీవిత చరిత్ర అది చాలా విస్తారంగా ఉంటుంది, ఇంతకుముందు కూడా మనం వివరంగా చెప్పాం. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన యోగి మహానుభావుడు. బాబాజీ ఆజ్ఞానుసారంగా 6 నెలల పాటు పైన హిమాలయాస్ దగ్గర తపస్సు చేసి
ఆయన దర్శనం పొంది ఆ రోజుల్లోనే 60 సంవత్సరానికి ముందే 1960కి ముందే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో యోగ సాధన యోగా ఇన్స్టిట్యూషన్ ఆరంభం చేసిన వ్యక్తి యోగి మోహన్ నెహ్రూ. ఆయన బాబాజీ అనుసారంగా. అందుకని ఆయన మరి ఈ క్రియాయోగం ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే యుక్తేశ్వరగిరి దగ్గర ఆ ఒరిస్సాలో అక్కడ వెస్ట్ బెంగాల్ దాకా వాళ్ళ ఆశ్రమం ఉంటే అక్కడ దాకా వెళ్ళి క్రియాయోగం నేర్చుకున్నాడు. హఠయోగాన్నేమో శివానంద ఆశ్రమంలో హఠయోగాన్ని నేర్చుకున్నాడు. అందుకని ఈయన అప్పటికి కేవలం హఠయోగాన్ని కొంతమందికి క్రియాయోగాన్ని ఇలా ఇస్తూ కేరళలో ఆయన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. చింగవనంలో వాళ్ళ ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ అయింది 500 yards వాళ్ళ పూర్వీకులది. అందుకని అక్కడ చింగవనంలో ఈయన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత 1966 ప్రాంతంలో అమ్మవారి సాక్షాత్గా ఆల్ ఆఫ్ సడన్ ఈయనేం అడగలేదు. ఎవరో మామూలుగా వీళ్ళు అమ్మవారు ఉందా లేదా అనే వాదనలు అవి ఉంటాయి కదా. సరే వీళ్ళు శిష్యులు ఏదో ఈయన వెళ్ళిన చోట అది విన్నాడు అంతేవరకే. కానీ ఒకనొక రోజు కిటికీలోంచి ఆయన ధ్యాన మందిరంలో ఉన్న కిటికీలోంచి స్వయంగా అమ్మవారు పరాశక్తి ప్రత్యక్షమై ఏ రంగుతో ఏ రకంగా వచ్చిందో కూడా ఆయన పుస్తకాల్లో రాశారు. ఎటర్నల్ క్వెస్ట్. ఆమె వచ్చి దర్శనమిచ్చి నేనున్నాను, నన్ను స్పర్శ చేయని కూడా చెప్పింది. నీకేమన్నా అనుమానం ఉందేమో, నేనే పరాశక్తిని, ఆది పరాశక్తిని, దేవతని. నువ్వు ఆచరిస్తున్న మంత్రం ఏదైతే ఉందో మొదట నీకు మంత్రం వచ్చింది, కానీ ఈ మంత్రం ఎలా ఆచరించాలి శ్రీ విద్యా ప్రకారంగా చేయలే. మంత్రం నందీశ్వరుడు ద్వారా వచ్చింది, బాబాజీ ద్వారా వచ్చింది. ఆయన మంత్రాన్ని సాధన చేస్తున్నారు. కానీ ఈయన ఏమీ ఈ పూజ కానీ అమ్మవారి పూజ కానీ పటం కానీ ఇలాంటివి ఏం పెట్టలేదు. ఆయనకు సడన్గా అది వచ్చిన మర్రోజే ధ్యాన మందిరంలో ఒక శ్రీచక్రం ఆవిర్భవించింది. రెండు ఒకేసారి కోయిన్సైడ్ అయినాయి. ఈమె అమ్మవారి దర్శన ప్రాప్తి కలిగింది. మరో శ్రీచక్రం ఆయనకి మరి ఎవరో ఆ టైంకి పెట్టాలనిపించిందో పెట్టారో. ఈయన ధ్యాన మందిరంలో శ్రీచక్రాన్ని పెట్టారు. ఆ రోజు నుంచి ఆయన ఇంకా శ్రీచక్రాన్ని ఆరాధించడం, దాని గురించి తెలుసుకోవడం, తనే మళ్ళీ శ్రీచక్రం గురించి పుస్తకం కూడా రాశాడు. అందుకని ఇది పరాశక్తి క్రియాయోగ మంత్రం నవ బీజాక్షర మంత్రం, 9 బీజాక్షరాలు. మొదట బాలమంత్రంగా ఉంటుంది, ఐం సౌం శ్రీం అని. కానీ మొత్తం 9 ఏమో 9 కల్పాలు. ఇప్పుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క బీజాక్షరం ఉంటుందిట. ఇది మొదటి కల్పన నుంచి ఇప్పటిదాకా 9 కల్పాలు జరిగినాయి. అందుకని క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. ఇది మూలాధారం నుంచి మనం సహస్రార పర్యంతం 9 చక్రాల దగ్గర మనం భావన చేస్తూ ఈ ఓంకారాన్ని మొదట ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తే అది అక్కడ ఆయా చక్రంలో ఆయా బీజాక్షరాన్ని స్మరించగలుగుతాం. ఇది మామూలుగా అందరూ మరి అంత జిజ్ఞాసా పరులు ఉంటే వెంటనే ఆ బాబాజీ ఫోటో పెట్టుకొని ఆరంభం చేసుకొని క్రియాయోగాన్ని చేసుకోవచ్చు. మహానుభావుల జీవిత చరిత్రలు మొదట చదువుకోవాలి. తర్వాత నేను రాసిన ఈ 2 పుస్తకాలతో పాటు ఈ క్రియాయోగాన్ని పనికొచ్చే, యోగాన్ని పనికొచ్చేటువంటిది, ధ్యానాన్ని పనికొచ్చే 3 పుస్తకాలు, ధ్యాన జ్యోతి, శ్వాస విజ్ఞానం, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం. ఈ 5 పుస్తకాలు కనుక ఎవరన్నా శ్రీ సన్నిధి ఆఫీస్కి వచ్చి శ్రద్ధా విశ్వాసంతో వాళ్ళు తోచిన డొనేషన్ అక్కడ ఇచ్చి ఈ 5 పుస్తకాలు తీసుకువెళ్ళగలిగితే అదే దీక్ష. ఇంత సులభంగా మనం దీక్షని సార్వజనీయం చేస్తున్నాం. అందరికీ క్రియాయోగ దీక్ష, వాళ్ళ పుస్తకం ఉంటుంది, ఓంకార సాధన చేసుకోవచ్చు. లేదు ఈ మంత్ర సాధన అమ్మవారిని లలితా సహస్రనామం మీద నమ్మకం ఉన్నవాళ్ళు లలితా సహస్రనామం చదివిన వాళ్ళు అందులో ఐం క్లీం సౌం అని ఉంది, ఇందులో ఐం సౌం శ్రీం అని బీజాక్షరాలు మారే తప్ప మీకు మీ ఇష్టంగా బాలమంత్రాన్ని ప్రతి సాధకుడు చేసుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇంతకుముందు క్రియాయోగం దీక్ష తీసుకున్నారు, చాలా కాలం సాధన చేశారు హరిపురాల విశ్వం గారు గురువు గారి దగ్గర. తర్వాత మీరు యోగి మోహన్ నెహ్రూ గారి దగ్గరికి వచ్చి పరాశక్తి క్రియాయోగం తీసుకున్నారు. అంటే ఎందుకు, అంటే దీనికంటే ఇది ఉత్తమంగా మంచి ఫలితాలు వస్తుందని వెళ్ళారా, లేకపోతే ఏంటంటే? ఇది చెప్పేది ఈ ప్రాణం వరకే మనం ఆత్మ సాక్షాత్కారం వరకే ఆగాం. కానీ అప్పుడే చెప్పారు విశ్వం గారు,
ఇది అల్టిమేట్ కాదురా అని, దిస్ ఇస్ నాట్ ద అల్టిమేట్ అని చెప్పేశారు ఆయన. మరి మనం ఫర్దర్గా విద్య నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కొద్దీ మరి శ్రీ విద్య కాబట్టి అంత అల్టిమేట్ విద్యని ఇచ్చినప్పుడు యోగి మోహన్ నెహ్రూ గారు నిజంగా అంత అల్టిమేట్ విద్య ఇచ్చుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం అంటే ఎప్పుడైనా గురువు యొక్క ఖ్యాతి శిష్యుడి ద్వారా వస్తుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఇంతటి మహానుభావుడు అంటే ఆయన ఉన్నప్పుడు ఏమన్నారు రకరకాల అన్నారు. మరి అది వివేకానంద స్వామి ద్వారా ఆయన పేరు ప్రఖ్యాతి. అందుకని ఈయనకి శిష్యులు మరి వాళ్ళు ఉపయోగించుకున్నారు, కానీ ఈయన పేరుని వాటిని వాళ్ళు బయట ఎక్స్పోజ్ చేయలేదు. అంటే సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. విదేశాల్లో ఈయన క్రియాయోగాన్ని నా ఎదురుగుండా దీక్ష తీసుకొని హైదరాబాద్కి వచ్చి మెడ్రాస్ నుంచి సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు అమెరికాకి వెళ్ళి ఈ క్రియాయోగాన్ని డెవలప్ చేశారు. కానీ ఈయన పేరు మాత్రం చెప్పరు. తెలుసు నాకు. ఇంకా వాళ్ళు గురుగారు ఇచ్చినవి ఏమన్నా రహస్యాలంటే నాకు అందజేస్తావా అని అడుగుతున్నారు. నేను చివరిదాకా ఉన్నాను కాబట్టి నన్ను ఇప్పటికి ఇంకా ఆయన రాసినవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి అడుగుతున్నారు. కానీ ఆయనది కనీసం ఒక జన్మదినం కానీ ఆయన ఎండింగ్ డే కానీ చేద్దామనే ధ్యాస ఉండదు. అందుకని వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు కేరళలో మరి వీరాశ్రమం ఉందండి? లేదు, అసలు ఆయన ఉన్నప్పుడే త్యాగం చేసాడు అన్ని. ఏ యోగమైనా క్రియాయోగం యొక్క బెనిఫిట్ మీకు ఎప్పుడు తెలుస్తుంది నిజంగా? మీరు మీ కాలానుగుణంగా మీకు ఎంత సమయం ఉంటే అంతే చేసుకోండి. కానీ 360 రోజులు కూడా ఒక రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ని మీరు రెగ్యులర్గా శరీర వ్యాయామము, ఓంకార సాధన, మనో నిగ్రహం, ఈ 3 మాత్రం రోజు పాటించాలి కదా. రోజు పాటిస్తే మంచిదే కదా, దానికి ప్రతిబంధకం ఏది లేదు కదా. ఉదయం కాబట్టి రాత్రి చేసుకోండి. ఇలా చేసుకోగలిగితే చివరిలో దీని వాల్యూ ఉంటుందండి. ఎప్పుడైనా యోగం యొక్క ఉపయోగం ఏంటండి అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు. నేను స్వయంగా అనుభవపూర్వకంగా చూసా చాలామందిని. మా నాన్నగారు కూడా మా గురువుగారి దగ్గర శిష్యులే. అదే ఇది చివరిలో మనకు ఉపయోగపడుతుంది. మా గురువుగారు 24 గంటల ముందు నేను ఈ బాడీని వెకేట్ చేస్తున్నానని డాక్టర్కి, అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేదు, చిన్న ఫోన్ ఉండేది, ఆ ఫోన్ కూడా ఇచ్చేసి పాలకాడ్లో ఉండేటువంటి తంకం హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన స్నేహజ్వాల నర్సింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈయన తుది శ్వాస వదిలారు. నాకు కూడా 7 రోజులు చెప్పా కదా, 7 రోజుల ముందు మహావతార్ బాబాజీ సూచన చేశారు. ఇగో గురువుకి అంటే పర్టికులర్ చెప్పలే, గురువుని దర్శించి అన్నారు అంతే. కానీ నేను 7 డేస్లో వెళ్ళిపోతాడని మనం అంత అలా అనుకోం కదా. ఆయన చెప్పాడు కాబట్టి వెంటనే వెళ్ళి 7 డేస్ బిఫోర్ పాలకాడ్ నర్సింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో, స్నేహజ్వాల ఓల్డ్ ఏజ్ హోమ్లో హాయిగా ఉన్నాడు. ఆయన్ని నేను కోమా నుంచి బయటికి తీసా. ఈ క్రియాయోగం వల్ల, ఈ యోగ ప్రాప్తి వల్ల ఏం చేయగలుగుతారంటే నేను గురువుని రక్షించాను. ఆయన అదే హాస్పిటల్లో కోమాలో స్థితిలో ఉండేవాడు అంతకుముందు 3 నెలల క్రితం. ఆయన్ని రక్షించి ఒక డాక్టరు, 4 మాత్రం ఆయనకి చివరిలో త్యాగం చేశారు. డాక్టర్ ఏమో ఫ్రీగా ట్రీట్మెంట్ చేశాడు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో, మంచి ఎక్సలెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆయన ఉంచారు. 45 రోజులు ఆయన హాయిగా ఆనందంగా కాన్షియస్గా ఉండి ఇంత గొప్ప విద్యని ప్రపంచానికి అందించి ఇంత సాధకులకి చివరి రోజుల్లో ఎందుకు అలా ఉంటాయండి? ఈ శిష్యుల యొక్క ప్రారంధాలని వాళ్ళు తీర్చిన కారణంగా కొంత భాగం మనం దాన్ని మొయ్యాలి. వాళ్ళ ప్రారంధాన్ని మరి మన ద్వారా రిలీఫ్ పొందారు కాబట్టి మనకు అంటుతుంది అది. అంతే కదా. ఎవరైనా దశాంశం, భగవంతుడు ఏమడతాడు, నీ సమయాన్ని దశాంశం ఇయ్యి, నీ ధనంలో దశాంశం ఇయ్యి, నీ ప్రార్థనలో కూడా దశాంశం తీసుకో. మరి వాళ్ళ ప్రార్థన తీసినందుకు దశాంశం తీసుకోవాల్సిందే. అందుకని గురువులకు కూడా కష్టాలు ఎందుకు వస్తాయని అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం దాని గురించి దిగులు విచారం ఏం పొందరు. 24 గంటల ముందు ఆయనకి కాన్షియస్గా ఇంకా నేను బాడీని వెకేట్ చేస్తున్నానని తెలిసిపోయి డాక్టర్ చెప్పి తెల్లవారుజామున మళ్ళీ లేచి ఆయనకి ఏదైనా ఏది కావాలో అదే టీయో ఏదో కావాలంటే తీసుకొని తుది శ్వాస వదిలేసిన మహానుభావుడు. ఆ 7 రోజుల ముందు ఆయన నాకు ఉపదేశం చేశారు, నేను ఆయనకు కూడా ఉపదేశం చేశాను. ఆయనకి గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం ఇంకా మరోసారి చదువుకోమని నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను.
ఆ మహానుభావుడు మా గురువే ఉమ్, కాబట్టి ఆయన గుర్తు చేశా. ఉమ్, సరే మంచిది అన్నాడు ఆయన. ఉమ్, ఆయనకు కలిగిన అనుభవాలని ఏంటి అనేటువంటిది ప్రత్యక్షంగా లోపల కలిగిన అనుభవాన్ని చిట్ట ఉమ్, నాకు ఈ రకంగా వెలుగు నాదం చెప్పాం కదా. లోపల ఉమ్, ఈ పరాశక్తి క్రియాయోగం దానివల్ల ఉపయోగం ఏంటంటే లోపల నాదం వెలుగు గోచరించబడతాయి. ఉమ్. మీ మామూలు వరకు యోగంలో కొంతవరకే, శబ్దం వరకు. అంతవరకు ఉమ్, ఎవరి అనుభవం వాడిదే. అవును. ఈ పరాశక్తి క్రియాయోగంలో నేను తీసుకోవాలి దీక్ష అంటే ఆ. ఒకసారి వచ్చి దీక్ష ఇస్తే అదే సరిపోతుందా? ఇదే చెప్పే 4 లెవెల్లో ఉంటుందని 4 సార్లు దీక్ష తీసుకోవాలి. అంటే మొట్టమొదటి బాలమంత్రంతో దీక్ష అది ఎన్ని తీసుకోవాలి. రోజులు ప్రాక్టీస్ చేయాలి గురుగారు? అది వాళ్ళ ప్రాక్టీస్ శ్రద్ధా విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. వాడు మరి అది సిద్ధించిందని ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అంటే వాళ్ళకి ఇప్పుడు 3 చక్రాలు అండి. ఉమ్, మొట్టమొదటి 3 చక్రాలు పరిశుద్ధంగా ఉన్నాయంటే ఆరోగ్యవంతంగా ఉంటాడు. ఉమ్, పైకి వచ్చిన కదా మొత్తం 9 ఉన్నాయి. ఆ, 3 రకాలుగా దీక్షల్లో అవును. తీసుకోవాలి. ఇప్పుడు 2వ దీక్ష అన్నారు 6 బీజాక్షరాలు. అంటే అర్థం ఏంటి? 6 చక్రాలు కూడా ఉమ్, నీ చక్రాలు నువ్వు పరిశుద్ధం చేసుకో. మొదట 3 చేసుకో. ఉమ్, మూలాధార స్వాధిష్టాన ఉమ్, మణిపూర చక్రాన్ని. అప్పుడు ఏమవుతుందంటే వాడికి ఈ శరీరము ఉమ్, కోరికలు ఉమ్, ఈ కోరికల మీద నియంత్రణ ఉమ్, ఈ మొదటి దీక్ష వల్ల వస్తుంది. ఉమ్, అంటే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలగడం, ఉమ్, ఏదన్నా అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే దాన్ని నివారణ తనకి తాను ధైర్యంగా చేసుకోగలగడం. ఉమ్. మెయిన్లీ కోరికలే. మీరు కోరికల్ని చేసుకున్న- నియంత్రించుకోగలిగితే చాలండి. కాదు గురుగారు, నిజంగా పరాశక్తి క్రియాయోగం మీరు సాధన చేశారు కదా, అవును. నిజంగా మీకున్న ఏమన్నా తీసుకోగలిగారా ఇబ్బందులు కానీ ఏదన్నా? ఉమ్, నేను నా శరీరంలో అనారోగ్యాన్ని నేను సంపూర్ణ నివారణ చేసుకోగలిగా కదా. అవును. 10 సంవత్సరాలు పట్టింది అది. ఉమ్. 10 ఎక్కడ సంవత్సరాల్లో కంప్లీట్గా, అంటే ఏ డాక్టర్ అయితే ఇది పర్మనెంట్గా ఉంటుంది ఉమ్, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉమ్, మేము ఎవరు ఏం చేయలేము, ఉమ్, దాన్ని ఓన్లీ మెయింటైన్ చేయడానికి యాంటీబయాటిక్స్ ఇస్తామంటే నేను ప్రస్తుతం ఏ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం లేదు. ఉమ్, ఇప్పుడు యాక్చువల్గా ఈ డిసెంబర్లో ఉమ్, ఈ సీజన్లో ఈ 25కి దగ్గరలో ప్రాంతంలో ఉమ్, ఇలా బయటికి రావడం స్కిన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాడు అసంభవం. ఆ, బెడ్రీడనే. ఉమ్, ఈ 66 సంవత్సరం 65 సంవత్సరాలు దాటాక అవును. స్కిన్ ప్రాబ్లం మీరు 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి కనుక ఫేస్ చేస్తుంటే అవును. వాడు డిసెంబర్లో వాడు బయటికి రాలేడు, బెడ్రీడనే. అదే రకంగా మే నెలలో ఉమ్, ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా బయటికి రా. బయటికి రాలేడు. ఉమ్, నాకు కొన్ని సంవత్సరాలు రాలేదు బయటికి, ఉమ్, కానీ ఇప్పుడు అన్ని యజ్ఞాలకి వాటికి అన్నిటికీ అటెండ్ అవుతున్నా. ఉమ్, మరి ఇప్పుడు డిసెంబర్లో కార్యక్రమాలు కూడా అది ప్రత్యక్షంగా అటెండ్ అవుతున్నా. అవును. మరి అమావాస్య సాధనకి మొన్న అటెండ్ అయినా. ఉమ్, అదే నా వరకు నాకు ఆ తర్వాత కోరికే. నేను నా కోరికని ఉమ్, ఇప్పుడు 4 లెవెల్లో నాకు కారు కావాలి అనేది మినిమం రిక్వైర్మెంట్ అందరికీ. అవును. నేను ఒక కోటీశ్వరుణ్ణి. ఉమ్, 2018లో రిటైర్డ్ అయినప్పుడు ఉమ్, నేను ఒక 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉమ్, ప్రభుత్వ దాంతో పిఎఫ్ఏ కాబట్టి ₹1 కోటి ఆస్తితో నేను రిటైర్డ్ అయినా. ఉమ్, మరి అటువంటి వాళ్ళు కారు కొనుక్కోవాలనే కోరిక లేకుండా ఉంటుందా? మీరే చెప్పండి. అవును, ఉంటుంది. నేను ఆ ఒక్కదాన్ని నియంత్రించుకున్న కారణంగా ఉమ్, ఈ రోజు వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మీరు అడిగారు ఉమ్, ఎలా చేయగలుగుతున్నారని. ఉమ్, మన కోరికను మనం నియంత్రించుకుంటే ఉమ్, ఎన్నైనా చేయొచ్చు. ఆ, అది మీకు మొదటి దీక్ష ఉమ్, పర్ఫెక్ట్ అయిందా లేదా మీకు తెలుస్తుంది. అవును. అప్పుడు మీరు మిగిలిన చక్రాల గురించి 2వ దీక్షలో 6 చక్రాలు కూడా పరిశుద్ధం చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్. అంటే ఎంత కాలం పడుతుంది గురుగారు? అది పర్సన్ని బట్టి ఉంటుంది. మనం దానికి ఇంకా ఉమ్, ఇంతకాలం అనేం లేదు. కానీ జీవిత పర్యంతం అయితే సాధన చేస్తూ ఉండాలి. టోటల్ ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని ఉమ్, అరవిందో మహర్షి చెప్పాడు. ఉమ్, ప్రతిదీ యోగమే. మనం ఏది చేసినా అది యోగమేనండి. అంటే కర్మలే చేయకుండా ఏ మానవుడు ఉండలేడు. ఉమ్, ఆ కర్మ ఏమైపోతుంది? నిష్కామ కర్మ అయిపోతుంది. ఉమ్, మన కోరికను ఎప్పుడైతే మనం నియంత్రించులో ఉంచగలుగుతామో ఉమ్, మన కర్మ కర్తవ్యంగా భావించి ప్రతిదీ కర్తవ్యం. నా డ్యూటీ సంసారంలో నా డ్యూటీ ఏంటి, బయట ఆధ్యాత్మికంలో నా డ్యూటీ ఏంటి, గురు పరంపరకి నేను ఎంతవరకు చేయగలుగుతాను, నా కర్తవ్యం ఏంటి. మీరు ఎన్నో అప్పుడు దాన్నే నిష్కామ కర్మ యోగం అంటారు భగవద్గీత ప్రకారం. మీరు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు తిరుగుతున్నారు, ఎంతో మందిని కలుస్తున్నారు. అలాగే అరబిందో గురించి తెలుసుకున్నారు, జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి, అలాగే రామకృష్ణ మాస్టర్ గారు కావచ్చు, గాయత్రి పరివార్, ఇలా ఎన్నో రకాలు అన్నీ చూస్తున్నారు కదా. వీటి మధ్యలో మీకు ఏమీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఇది ఏది మనం పాటించి ఏది తీసుకున్నాము ఏంటి అనేది లేకుండా ఓన్లీ పరాశక్తి క్రియగా సాధన అంటే మొట్టమొదటే విశ్వం గారి దగ్గర నుంచే శ్రీచక్రోపాసన
పంచదశి మంత్రోపదేశం అందుకని అమ్మవారి ఉపాసన 9 సంవత్సరాలు కంటిన్యూగా చేసాం గురుగారు ఉన్నప్పుడే. 2000 నుంచి 2011 దాకా ఆయనతో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు చేసాం. కానీ ఆ చివరి 2 సంవత్సరాల్లో శారీరక ఇబ్బంది మూలకంగా కొంత మనం సాధన తగ్గుతుంది. కానీ మొదటి నుంచి అమ్మవారి ఉపాసన అంటే మీరు ఒక లలితా సహస్రనామం చదువుకుంటే చాలండి, ఖడ్గమాలు చదువుకుంటే చాలు, లేదా ఆ పంచదశి మంత్రం చేస్తే చాలిక, ఇంకా వేరే ఇవన్నీ కూడా చేయక్కర్లే. అందుకని ఈ 4 రకాల దీక్షల్లోనే బాలామంత్రము, షణ్ముఖి మంత్రము, నారాయణ మంత్రం, శివ పంచాక్షరి మంత్రం, ఇలా ఎప్పుడైనా గురు సాంప్రదాయంలో ఈ 4 రకాల మంత్రాలే మిమ్మల్ని ఉద్ధరింపజేస్తాయి. ఈ పరాశక్తి క్రియాయోగ దీక్ష ఏ వయసు వారు తీసుకోవాలి గురుగారు? ఏ వయసుతో సంబంధం అంటే కొంత వాళ్ళకి మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటే మంచిది. 18 సంవత్సరాల నుంచి ఎవరైనా తీసుకొని చేయొచ్చు. ఎవరైనా చివరి దాకా కూడా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు యోగం అనేది ఆ క్షణం నుంచి భగవద్గీతని చదువుకోవడమే మొట్టమొదటి అండి. యోగం అని అంటే పతంజలి యోగం గురించి కానీ, పతంజలి స్తోత్రాల గురించి కానీ, వాటి వ్యాఖ్యానం ఎక్కిరాల కృష్ణమాచార్య గారు రాసిన 4 వాల్యూమ్లు అవైలబుల్ ఉంటాయి. వాటిని అధ్యయనం చేసుకొని జీవిత చరిత్రలు గురువులు చదివితే మనం ఒక సక్రమైన మార్గంలో, మనకి ఇష్టమైనటువంటి మార్గంలో యోగాభ్యాసం చేసుకోవచ్చు. అది మీరు పేరు క్రియాన్ని పెట్టుకోండి, పెట్టుకోకపోతే మానేయండి. మీరు యోగం గొప్పది. భగవద్గీత అంతా ఏం చెప్తుంది? యోగం 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 గొప్పది. మీరు యోగివి కా, నీ జీవితం ధన్యం అవుతుంది. అప్పుడు నీ గురించి నీ సర్వకర్మల్ని నేను ధ్వంసం చేస్తాను అంటాడు. ముందు మీరు ఎంతో సాధన చేశారు అన్నీ కూడా, కానీ ఒక 5 సంవత్సరాల నుంచి మీరు ఎంతో మందికి దీక్షలు ఇస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లోని మీ ద్వారా దీక్షలు తీసుకు ఉద్ధరించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు గురు? అంటే నేను గమనించాను కదా, ఇప్పుడు క్రియాయోగం అని వస్తారు, కానీ 2వ నెల 3వ నెలలు అయిన తర్వాత వాళ్ళ ప్రార్థాలని అంటే వాళ్ళ చక్రాలు క్లీన్ అవ్వలేదన్నమాట. అందుకని వాళ్ళకి మరి రెమెడీ ఏంటి? అందరికీ ఆర్థిక సమస్య. అందుకని మహాలక్ష్మి సాధన మీద 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి అమావాస్యకి కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే, సరే పోన్లే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ ఈ సమస్యల నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ ఆ యోగాన్ని ఏమన్నా కంటిన్యూ చేసుకుంటారేమో. ప్రస్తుతానికి మాత్రం ప్రతి వాళ్ళు కానీ పరాశక్తి క్రియా యోగా కనుక కరెక్ట్గా చేయగలిగితే అసలు ఇవన్నీ చేసే అవసరం లేదు కదా. ఎందుకంటే అమ్మవారిని ఆశ్రయిస్తున్నప్పుడు అమ్మవారి ఖడ్గమాల ఉంటుంది, అమ్మవారిది లలితా సహస్రనామం ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది, నవరాత్రులు వస్తుంటాయి. అందుకని అమ్మవారిని మీరు పక్క ఆశ్రయిస్తూ, ఇంకా ఆమె మహాలక్ష్మి కదా, ఆమె మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అదే అమ్మవారిని మీరు ఆశ్రయిస్తూ మీ రకంగా ఓంకార సాధనతో ఆరంభం చేస్తే జీవితం ధన్యమవుతుంది. అదే వీటికి ఏమి పెద్ద నియమాలు ఏమి, ఓంకార సాధనకి మీరు తెల్లారుజామున లేవగానే చేసుకోవచ్చు అంతే. అవును, అంటే రాత్రి 8 గంటలకి ఏదైతే దీక్ష మీరు చెప్పారో మరి అది ఎలా గురుగారు, ఎట్లా చేసుకోవాలి? అంటే దీక్ష ఇక్కడికి అంటే మెడిటేషన్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు చేస్తే బాగుంటుంది అంటే సాయంత్రం రాత్రి 7-8 తర్వాత నుంచి చేస్తే మీకు హార్ట్ సెంటర్లో కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. దాని రహస్యం. అంటే కానీ ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుని ధ్యానం చేయడము ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఇక పగలు మనం మా అనేక సమస్యలు పెట్టుకొని 1 రోజు చేయగలుగుతాడు, 2 రోజులు చేయగలుగుతాడు, చెప్పే కదా. అందరం చూసి 2-3 నెలలు అయిన తర్వాత వాళ్ళు సమస్యలతో మళ్ళీ వస్తున్నారు. ముందు సమస్యలు తీర్చుకున్న తర్వాత యోగంలోకి వెళ్ళాలి. నేను మా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు లేవు. అందుకని నేను యోగాన్ని సక్రమంగా మొదట ఆచరించుకున్న తర్వాత అప్పుడు మన సమస్యలు, మరి ఇంత జీవితకాలం సమస్య లేకుండా ఉండదు కదా, కానీ తర్వాత వచ్చాయి. అందుకని నేను వాటిని ఆచరించా, వీటిని ఆచరించా. ఫోన్ చేస్తే ఎవరన్నా మీకు మీరు వాళ్ళకి పరాశక్తి క్రియ దీక్ష ఇస్తారా గురుగారు? అంటే మన దగ్గర మామూలుగా ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసే ఆచరించుకోవచ్చు, అది ఉపదేశం అవుతుంది. కానీ దీక్ష అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు మన దగ్గర ఉన్న పక్క జిల్లాలు కానీ ఇక్కడ వరకు అయితే రావచ్చు, రాగలిగేంత చోటు ఉన్నంత వరకు రావచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి విజిట్ ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా వచ్చి వాళ్ళు తీసుకోవాలి. అంతవరకు ఆన్లైన్ క్లాసుల్లో వాళ్ళు నిర్వహించుకోవచ్చు. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషం గురుగారు, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఉండి వీళ్ళకి ఎన్నో కష్టాల నుంచి బయటపడేసిన గురువులను కూడా ఆ కష్టం తీరిపోయిన తర్వాత మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. అలాంటిది మీరు మీ గురువులు అందరినీ గుర్తుపెట్టుకొని ముఖ్యంగా
ఈ రోజున యోగి మోహన్ నెహ్రూ గారి యొక్క నా జన్మదిన సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా మీరు గుర్తుపెట్టుకుని ఆయన కోసం నేను చెప్పాలి అని మీరు ఏదైతే అనుకున్నారో, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చూసి ఆచరిస్తే సరిపోతుంది. గురువుని ఏ విధంగా మనం చూడాలి, మనకి వారి ద్వారా ఎంత పొందేమో అని కాదండి, ఒక్కటి పొందినా ఎంత సహాయం పొందినా గురువే కాబట్టి నిజంగా గురుస్థానం ఏంటని ఈరోజు మీరు తెలియజేశారు. చాలా చాలా సంతోషం గురుగారు. నమస్కారం. ఇంతవరకు గురుగారు అష్టాంగ యోగ మార్గంలో క్రియాయోగం, దాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేదే పరాశక్తి క్రియాయోగం, దాని గురించి వారి గురువుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అనేక సాధన రహస్యాలని ఈరోజు మనందరికీ తెలియజేయడం జరిగింది. ఇంటర్వ్యూ చూసిన వారు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని మీరు ప్రారంభించవచ్చు. లేదు దీక్షగా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించండి. వారి యొక్క సలహాలతోని ఏదైతే వారు చెప్తుంటారో, అంటే నిర్దేశం చేస్తారు, మార్గనిర్దేశం ఏదైతే చేస్తుంటారో ఆ మార్గనిర్దేశాన్ని మీరు ఫాలో అవుతూ చేస్తే కనుక మనం ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం వినేసాం కదా, ఇంకా వారికి అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి, మనం చేసేసుకుందాము అంటే కనుక మీరు దాని తర్వాత సమస్యలు దాని నుంచి ఎదుర్కొన్నప్పుడు మీకు దాని నుంచి ఎవరో కూడా బయటపడే అవకాశం ఉండదు. మరొకరు సంప్రదించినా కూడా దాని గురించి ఎవరికి తెలియదు. కాబట్టి ఏదైనా మనం చేసే ముందు గురువు గారి యొక్క అనుమతి తీసుకుని వారి యొక్క ఆశీస్సులు తీసుకుని కనుక ప్రారంభం చేస్తే కనుక మనం దాని నుంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతామని తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.